అబ్బాయి ప్రవర్తన బాగాలేదని మీరు ఎందుకు పోలీస్ వాళ్ళకు చెప్పలేదు? ఇంతవరకు ఒక్కసారి కూడా పోలీస్కి చెప్పలేదట. ఆ తండ్రి అన్నారంటే ఆ అబ్బాయి జీవితం నాశనం అయిపోతుంది, అందుకే నేను పోలీస్కి చెప్పలేదు, తప్పు జరిగింది. ఎందుకంటే నేను చెప్పాను, ఒక మాట పోలీస్కి చెప్పి ఉంటే లేకపోతే నాకు ఫోన్ ద్వారా తెలియజేసి ఉంటే ఇది జరిగేది కాదు. సో తండ్రి ఏం చెప్పారంటే అబ్బాయి జీవితం నాశనం అయిపోతుంది పోలీస్ వాళ్ళకు తెలియజేస్తే, అందుకే నేను చెప్పలేదు, అందుకే ఈ సంఘటన జరిగిందని ఆయన విచారం వ్యక్తం చేశాడండి. సో ఇప్పుడు ముద్దాయిని ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. ముద్దాయిని బుర్జీ మండలం శ్రీకాకుళం జిల్లాలో పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. ఇప్పుడు ఇన్సిడెంట్ అరౌండ్ 1:30 జరిగింది ఈరోజు మధ్యాహ్నం. కాసేపట్లో ఆఫ్టర్ 1:30 112కి కాల్ వచ్చింది. వెంటనే పోలీసు వాళ్ళు బయలుదేరి వచ్చారు. అమ్మాయిని కూడా వెంటనే పక్కన ఉన్న గాయత్రి హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు లోపల క్లూస్ టీమ్ అన్ని ఎవిడెన్స్ సేకరిస్తున్నారండి, సైంటిఫిక్ ఎవిడెన్స్. సో ముద్దాయిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. తొందరలో ఫాస్ట్ ట్రాక్ చేసి కఠినమైన శిక్షణ ముద్దాయికి వచ్చేటట్టు మేము ఎన్ష్యూర్ చేస్తాం. ఒక కత్తి కూడా దొరికింది సినిమాలో. అమ్మాయికి ఎస్ఐ భాస్కర్ హాస్పిటల్కి తీసుకెళ్లారండి. ఒక కత్తి వాడారండి. ఆ కత్తి కూడా సినిమా ఆఫీస్లో దొరికింది. ఎన్ని చోట్ల పడవడం అట్లా ఏమైనా గుర్తించడం జరిగిందా? ఇప్పుడు ఆ పోస్ట్ మార్టంలో అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. సో సీన్ ఆఫ్ స్ట్రగల్ కూడా ఉంది, స్ట్రగల్ కూడా జరిగింది, తర్వాత చంపడం జరిగింది అని. ఇప్పుడు మేము ఈరోజు పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇంట్రోగేట్ చేస్తే డీటెయిల్స్ తెలుస్తుంది, ఎప్పుడు వచ్చాడని డీటెయిల్స్ తెలుస్తుంది. అది 5-6 months బ్యాక్ జరిగింది. అది నవంబర్లో జరిగింది. అది అమ్మాయి పూర్తిగా రికవర్ అయ్యారు, ఇప్పుడు హ్యాపీగా ఉన్నారండి. అమ్మాయితో రెగ్యులర్గా నేను టచ్లో ఉన్నాము. సో అక్యూజ్డ్ కోసం మా టీం అప్పటి నుండి అక్కడే ఉన్నారండి, జమ్మూ దగ్గర. కానీ అక్యూజ్ మాత్రం ఇంటికి రావట్లేదు. అక్యూజ్డ్ ఎప్పుడు ఇంటికి వస్తే వెంటనే పట్టుకుంటాం. నవీన్ వచ్చేసి వ్యాగబాండ్, ఏజ్ 26 years, డిగ్రీ చదివారని అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పారు. కానీ నిజంగా డిగ్రీ చదివారా లేదా అది మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకు తెలుస్తుంది. పేరెంట్స్కి పూర్తిగా తెలుసు. ఆ వివాహం కోసం అమ్మాయి తరపున ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారండి. కానీ అప్పుడు ఈ తల్లిదండ్రులకు అబ్బాయి ప్రవర్తన నచ్చలేదు, అందుకే ఓపెన్గా నిరాకరించకుండా వాళ్ళు ఒక 1 year ఆగుదాం, తర్వాత నిర్ణయం తీసుకుందామని చెప్పారట. సో అలా జరిగింది. అప్పుడు అబ్బాయికి కోపం వచ్చిందట, ఎందుకు ఇంకా 1 year ఆగమంటున్నారని. అది బహుశా అదే కారణం ఉండొచ్చు, కానీ డీటెయిల్ ఇంట్రోగేషన్ చేస్తే మనకు తెలుస్తుంది. నిందితుడికి సంబంధించి ముఖ్యంగా చూస్తే అంత దూరం పారిపోయేంత ఎలా ట్రేస్ చేశారు అసలు? మేము పోలీస్ వాళ్ళు చాకచక్యంగా మొబైల్ నంబర్ కంటిన్యూస్గా ట్రాక్ చేశాము, సీసీటీవీ ఫుటేజ్ కంటిన్యూస్గా ట్రాక్ చేశాము. వెంటాడి అతను ఒక చోట దాక్కొని ఉంటే ఆ లోపలికి వెళ్ళి పట్టుకున్నాము. సో పోలీస్ వాళ్ళు చాలా చక్కగా కొన్ని గంటల్లో ముద్దాయిని వేరే జిల్లాకి వెళ్ళి వేరే జిల్లాలో పట్టుకున్నారు. అందుకే పోలీస్ టీంకి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. త్వరలో పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ముద్దాయిని కఠినంగా శిక్షించడానికి మేము ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు ఒక టీం పోలీస్ కంట్రోల్ రూమ్ నుండి మొత్తం సీసీటీవీ ఫుటేజ్ స్కాన్ చేశారండి. మాకు 2 టీమ్స్ సిటీ టాస్క్ ఫోర్స్ టీమ్స్, ఒక టీం ఇక్కడ సీన్ ఆఫ్ క్రైమ్లో ఎవిడెన్స్ సేకరించడం, ఇంకొక టీం అక్కడికి పంపడం జరిగింది ఫర్ ముద్దాయిని తీసుకురావడానికి, ఇంకొక పోలీస్ టీం పంపడం జరిగింది ముద్దాయిని పట్టుకొని రావడానికి. దాదాపు 5 టీమ్స్ ఒకేసారి 5 బృందాలు కలిసి గట్టుగా పనిచేసి అన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్, సీసీటీవీ, ఫోన్ కంటిన్యూస్ ట్రాకింగ్ అంతా చేసి ముద్దాయిని పట్టుకున్నారండి. ఇద్దరే ఉన్నారండి. అతను 2 wheeler మీద వెళ్ళారని తెలిసింది.
బాగా ఇప్పుడు రికవర్ అవుతున్నారండి. త్వరలో పూర్తిగా రికవర్ చేస్తారని మేము నమ్ముతున్నాం. కారణం ఏంటి సార్? దాడికి కారణం ఏమంటున్నారు ప్రిలిమినరీగా అనిపిస్తుంది అమ్మాయి తల్లిదండ్రులు ఒక సంవత్సరం ఆగండి, ఇప్పుడు పెళ్ళి మేము అలా చేయడం లేదని చెప్పారండి. అందుకే ఉండొచ్చు అని అనుకుంటున్నాం. కానీ ఇంకా డీటెయిల్స్ ఆ అబ్బాయి ఎన్ని ఇంట్రోగేట్ చేస్తే తెలుస్తుంది. నవీన్కి సంబంధించి ఏమన్నా క్రిమినల్ హిస్టరీ ఏమైనా ఉందా సార్? కత్తితో దాడి చేస్తారు. ఇంతకుముందు క్రిమినల్ హిస్టరీ ఏమైనా ఉందా? ఇప్పుడు ఇంట్రోగేట్ చేస్తే తెలుస్తుంది, సీసీటీఎన్ఎస్ చూస్తే తెలుస్తుంది. ఇప్పుడే అబ్బాయి దొరికారు. ఇప్పుడు ఆ ఫర్దర్ డీటెయిల్స్ మేము ఖచ్చితంగా ప్రెస్తో షేర్ చేస్తాం. కత్తి ఉందా సార్? కత్తి సినోబ్ ఆఫీస్లో దొరికింది. ఓకే సార్, కత్తి అతను తీసుకొచ్చారా, ఇంట్లో కత్తిని ఉపయోగించారా? అది అతనితో ఇంట్రోగేట్ చేస్తే తెలుస్తుంది. ఇంట్రోగేట్ చేస్తే డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. అది ఎక్కడికి తరలిస్తాం అది మేము చెప్పకూడదు.